హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలామంది కూడా మొన్న రిజల్ట్ వదిలిన తర్వాత కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. పాస్ అయిన వాళ్ళు కంగ్రాట్స్, ఫెయిల్ అయ్యారు బెటర్ లక్స్ నెక్స్ట్ టైం. త్వరలోనే మళ్ళీ 7,000 పోస్టులు రెడీగా ఉన్నాయి. ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తే మాత్రమే మీకు అర్థమవుతుంది. ముందు చూసారా, దీనికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు జనరల్ ఆస్పిరెంట్స్ కొంతమంది కేసు వేశారు. అట్లాగే హోంగార్డ్స్ ఇద్దరు గురించి నేను దీంట్లో చెప్తాను. చూడండి, ఎంపిక జాబితా సంబంధించి రిపీటేషన్ ఫలితాన్ని బట్టి ఉంటుందంటే కింద హైకోర్టులో ఉన్నటువంటి ఫలితాలు ఏ అయితే పిటిషన్స్ ఉన్నాయో దానికి సంబంధించి పిటిషన్స్ ప్రతి ఒక్కటి కూడా హైకోర్టుకు సంబంధించి ఫైనల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా ఉంటుంది అని దానికి అర్థం. అదేవిధంగా చూడండి, సివిల్ కానిస్టేబుల్ అండ్ మెన్ అండ్ ఉమెన్ దీంట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ వీళ్ళిద్దరిలో కూడా ఏపీఎస్పీలో కూడా టాపర్లు అండి వీళ్ళిద్దరూ కూడా. ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. అసలు ఏంటి అన్నది దీని కంటిన్యూషన్ మీరు చూస్తే మాత్రమే అర్థమవుతుంది. దీంట్లో జనరల్ ఆస్పిరెంట్స్ కొంతమంది, హోంగార్డ్స్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. దీంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయటికి వెళ్తారన్నది పూర్తిగా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చూడండి, మొత్తం 33,921 మంది క్వాలిఫై అయ్యారు మెయిన్స్కి. దీంట్లో టోటల్గా ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది అన్క్వాలిఫై అయ్యారు అన్నది మీకు మొన్నే రిజల్ట్ వచ్చేసింది. కొంతమంది సెకండ్ లిస్ట్ అని కూడా అంటున్నారు. గౌరవ హైకోర్టులో జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా అక్కడ జరిగే సిచ్యువేషన్ బట్టి ఉంటుంది. నేను మరీ మీకు చెప్తున్నాను, న్యాయ వ్యవస్థని కానీ న్యాయవాది గారిని కానీ ఎస్ఎల్ఆర్బి బోర్డుని కానీ ఎవరో కూడా దూషించొద్దు. దూషించిన ఎడల మీకు చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు, మీ మీద కేసులు కూడా పెడతారు. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తున్నాను. ఎటువంటి నాకు సంబంధించి ఏది సంబంధం లేదు. ఓన్లీ దీంట్లో నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ చేస్తున్నాను కాబట్టి మీకు దీంట్లో ఏం కావాలంటే అది తీసుకోండి. ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేటివ్ వీడియో కాగానే నేను మీకు దీన్ని ఇచ్చేస్తున్నాను. మొన్న రిలీజ్ చేసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించిందండి ఇది. ఫైనల్ ఎగ్జామ్ 33,921 మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లో రిటన్ ఎగ్జామ్కి మొన్న మెయిన్స్ ఎగ్జామ్లో 1-6 క్వాలిఫై అయిన మొత్తం అండి వీళ్ళు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలిసిందే. ఎక్స్ సర్వీస్ మ్యాన్, సిపిపి, పోలీస్ కానిస్టేబుల్స్ 200 మార్క్స్కి 50% ఎట్లాగా సో ప్రతి ఒక్కటి కూడా మీకు తెలిసిందే. ఎందుకనంటే రిజల్ట్ వచ్చేసినాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నీకు చెప్తున్నాను. కోర్టులో జనరల్ ఆస్పిరెంట్స్ కొంతమంది ఉన్నారు, హోంగార్డ్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మళ్ళా సెకండ్ లిస్ట్ అంటున్నారు కదా, దీనికి సంబంధించి సెకండ్ లిస్ట్ అంటే హైకోర్టు ఇవ్వాలండి. హైకోర్టుకు సంబంధించి చూడండి, ఫైనల్ లిస్ట్లో 33.1/3 రిజర్వేషన్ పీరియడ్ ఆఫ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ అండ్ హారిజాంటల్ బేస్ క్యాండిడేట్స్ అండి. ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి కానీ ఎన్సీకి సంబంధించి ప్రతి ఒక్కటి సిపిపి ఇవన్నీ కూడా జరిగినాయి. ఇవన్నీ నేను చెప్పదలుచుకోలేదండి. దీంట్లో అసలు మెయిన్ పాయింట్స్ ఏది, రేపు పొద్దున హైకోర్టులో హోంగార్డ్స్కి సంబంధించి స్పెషల్ కేటగిరీ అన్నారు కదా, స్పెషల్ కేటగిరీలో నాకు కొన్ని పాయింట్స్ అర్థం కాలేదండి. అందువల్ల మీ ముందు పెడుతున్నాను. మీకు ఏదైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకనంటే నాకు అర్థం కాక మాత్రమే నేను మీకు అడుగుతున్నాను. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నాను. హోంగార్డ్స్కి ప్రత్యేక వర్గంగా ఉండటంతో పాటు రెండో ప్రతివాదిగా ఇంటర్సేమ్ మెరిట్ లిస్ట్ జాబితా తయారు చేయాలి. ఇంటర్సేమ్ మెరిట్ లిస్ట్ జాబితా అన్నారు కదా, మెరిట్ లిస్ట్ అంటే వాళ్ళకే మెరిట్ లిస్ట్ అన్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. మెరిట్ లిస్టు కట్ ఆఫ్ మార్క్ రెండు వేరు కదా. నాకు అర్థం కాలేదు ఇదేంటి అదేంటి అన్న విషయం. అసలు హోంగార్డ్స్కి సంబంధించి చూడండి, ఒక్కో జిల్లాలో ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కట్ ఆఫ్ మార్క్. అంటే నేను ఒక పేపరే పెట్టాను. దీనికి సంబంధించి మొత్తం 3 ఉన్నాయి, అవి పెట్టలేదు. నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళకి ప్రత్యేక కేటగిరీగా ఇచ్చారా, లేదంటే ఇవ్వలేదా, లేదంటే కోర్టులో వీళ్ళని తీసి పక్కన పెట్టేశారా, ఏంటి అన్నది నాకు తెలియదు. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, మొన్న వదిలిన లిస్టులో కూడా కొన్ని అలాటెడ్ ఫర్ సెలెక్టెడ్ ప్రాసెస్ యాజ్ ద కోర్ట్ ఆర్డర్ రిజల్ట్ కీప్ పెండింగ్ అని ఉంది. అంటే ఈ ఆలయ లేదంటే జనరల్ ఆస్పిరెంట్సీయా ఎవరే అన్నది ఇప్పటి వరకు ఒక క్లారిటీ అనేది ఎవరికి రాలేదండి. రేపు మంగళవారం జరగాల్సిన హీరింగ్ బుధవారం జరుగుతుంది. బుధవారం అనేది ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీళ్ళకి మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేశారా, చేయలేదా, చేస్తే ఎవరెవరు ఉంటారు, చేయకపోతే ఎవరెవరు ఉండరు అనేది దీనికి సంబంధించి వీడియో లాస్ట్న అసలు మెరిట్ లిస్ట్ రెడీ చేయాలా చేయకూడదు అన్న ప్రతి ఒక్కటి కూడా నేను మీకు క్లారిటీగా చెప్తానండి. లాస్ట్ వరకు క్లియర్గా చూడండి. The respondents are trying to seek some direction. The direction that we want now, not to fill up the 1167 vacancies. pass that order.
ఈ ఆర్డర్ అనేది పోయిన నెల 16వ తారీఖు జరిగిన ఆర్డర్ అండి. దీనికి ముందు కొన్ని పిటిషన్స్ జరిగినాయి. వాటి గురించి కూడా నేను క్లారిటీ ఇస్తాను. ఈ రిజల్ట్ అనేది పాస్ చేయమని చెప్పి జడ్జి గారు డివిజన్ బెంచ్లో చెప్పడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా హోల్డ్లో పెట్టమంటం జరిగింది. అంటే ఇక్కడ జనరల్ ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది వేశారు కాబట్టి రిజల్ట్ అనేది హోల్డ్లో పెడితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇదవుతుంది. రేపొద్దున వాళ్ళు కూడా ఉంటారా లేదా అన్నది తెలుస్తుంది. అయితే నేను ఇందాక మీకు చెప్పాను చూసారా 10వ పాయింట్ అని. ఆ 10వ పాయింట్ కోర్టు రేపొద్దున ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో దానికి అనుగుణంగా అంటే వీటిని కూడా కన్సిడర్ చేస్తారని. చూడండి, ఈ ఆర్డర్ వచ్చేసరికి సీజన్ కోర్టులో జరిగినటువంటి ఫస్ట్ ఇదండి. వీళ్ళు హాల్ టికెట్ రాలేదని చెప్పేసి సింగిల్ జడ్జి గారు వెళ్తే సింగిల్ జడ్జి గారు 18/12/24 ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా సింగిల్ జడ్జి గారు ఇచ్చినాయి. వాటిని సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఫాలో అవ్వాల్సిందే అని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు. డైరెక్షన్స్తో పాటు వీళ్ళకి సంబంధించి వీళ్ళకి హాల్ టికెట్లు ఇవ్వండి అని కూడా చెప్పారు. ఇది హోంగార్డ్స్కి సంబంధించండి. ఇమ్మని చెప్తే ఆటోమేటిక్గా వెకేషన్ కోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేశారండి గవర్నమెంట్ వాళ్ళు మూవ్ చేయగానే ఆటోమేటిక్గా జడ్జి గారు ఉండి దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ డిస్మిస్కి సంబంధించానండి సుప్రీంకోర్టులో కూడా ఏంటంటే సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు కన్సిడర్ చేయమని డివిజన్ బెంచ్లో క్యాన్సిల్ చేశారండి. అందువల్ల మేము ఇవ్వట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో కూడా వీళ్ళ కేసు కొట్టేయడం జరిగింది. దానికి సంబంధించి ఇదేమో సింగిల్ జడ్జి గారి ఆర్డర్ ఇంకా పెండింగ్లోనే ఉందండి. నాకు అర్థం కానిది ఏంటంటే అది డిస్మిస్ చేసినప్పుడు ఇది డిస్మిస్ అవ్వాలి, ఇది డిస్మిస్ అవ్వకుండా పెండింగ్లో ఉంది. కొన్ని నాకు అర్థం కానీ నేను మిమ్మల్ని అడుగుతాను. దీంట్లో ఎవరికైనా కొంచెం నాలెడ్జ్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు అలాగా పెండింగ్లో అని చూపిస్తుంది అన్నది. Middle class is directed to be treated by 18/12/24 order also by this court that has attained finality will not go there. Question is ఇదేమో చూడండి సింగిల్ జడ్జి గారు ఆర్డర్ అని చెప్తున్నా చూసారండి. హౌఎవర్ ఇది క్లియర్ ఆఫ్ ద అపీల్ షుడ్ బి ద ఫాలో ఆఫ్ ద 18/12 ఆర్డర్ పాసింగ్ ద సింగిల్ జడ్జి అని ఇది ఆల్రెడీ చాలామంది చాలాసార్లు చూశారు. ఈ ఆర్డర్ని ప్రతి ఒక్క జడ్జి గారు అదే డివిజన్ బెంచ్ మొన్న 16వ తారీఖు జడ్జి గారు ప్లస్ మొన్న రీసెంట్గా సింగిల్ బెంచ్ కూడా దీనికి సంబంధించి మీరేం మాట్లాడకండి ఆల్రెడీ కన్సిడర్ చేస్తారు అని చెప్పారు గవర్నమెంట్ వారు అని చెప్పారండి. దీనికి సంబంధించి ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఈ 10వ పాయింట్ ఎంపిక జాబితా సంబంధించి రిపిటిషన్ సంబంధించి అంటే రిపిటిషన్ అంటే కోర్టులో ఉన్న పిటిషన్ సంబంధించి ఏదైతే కోర్టు నిర్ణయం తీసుకుంటుందో మొన్న సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని చెప్పి డైరెక్ట్గా బోర్డు వారే చెప్పారండి. దీన్ని ఎవరో కూడా తప్పుపట్టొద్దు, మీకు క్లారిటీ చేసి చెప్తున్నాను అంతే. మెరిట్ లిస్ట్ అనేది ఎలా తయారు చేయాలి ఏంటన్నది డివిజన్ బెంచ్ ఆల్రెడీ చెప్పారండి. దాంట్లోనే హోంగార్డ్స్ ఉన్నారు. వేరే అదే ఆ పిటిషన్లోనే జనరల్ ఆస్పిరెంట్స్ కూడా కొంతమంది హైట్ ఏజ్కి సంబంధించి ఇంకా వాళ్ళ కేసులు ఉన్నాయండి. వీళ్ళు ఎంతమంది ఇప్పుడు వాళ్ళ క్వాలిఫై చేయమని చెప్పి జడ్జి గారు చెప్తే వీళ్ళలో ఎంతమంది ఉంటారు, లేదా జనరల్ ఆస్పిరెంట్స్ క్వాలిఫై చేయమని చెప్తే వీళ్ళు దాంట్లో యాడ్ అయితే ఎట్లాగా ఉంటారు ఏంటి అన్నది రేపు అంటే మంగళవారం ఇలా పిటిషన్ ఉందండి. మంగళవారం కాకుండా బుధవారానికి అది మార్చడం జరిగింది. చూడండి ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్కి సంబంధించి క్లియర్గా 10వ పాయింట్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరో కూడా హైకోర్టు ఆర్డర్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే అని. నేను మొన్న చెప్పింది కూడా అదేనండి. చెప్తే ఎవరో కూడా దాన్ని పట్టించుకోలేదు. గౌరవ హైకోర్టు సంబంధించి ఏ పిటిషన్ అయినా సరే ఉంటే అది అవ్వకోకుండా మాత్రం రిజల్ట్ వదిలినా సరే ఇప్పుడు చూడండి గవర్నమెంటే రేపొద్దున జరిగేటటువంటి పిటిషన్లో హైకోర్టు ఆర్డర్ ఫైనల్ అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దానిని గౌరవించాల్సిందే. హోంగార్డ్స్ అయినా జనరల్ ఆస్పిరెంట్స్ అయినా వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు. దీనికి ఉన్న మెరిట్ లిస్ట్ గురించి నాకు అనుమానం అంటే నాకు తెలియంది ఏంటంటే హోంగార్డ్స్కే మెరిట్ లిస్ట్ అని చెప్పి సింగిల్ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. కానీ ఇక్కడ సింగిల్ జడ్జి గారు ఆర్డర్ కాకోకుండా కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి. అదే నాకు అర్థం కాలేదు. వాళ్ళకే మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేసి కంపల్సరీగా దీనికి సంబంధించి లోకల్ కేటగిరీ కూడా తీయాలి. రెండో ప్రతివాదిగా అంటే బోర్డు వారికి సంబంధించి 6 వారాల్లో కూడా మెరిట్ లిస్ట్ ఇవ్వాలి అని చెప్పారు. మొన్న కూడా డివిజన్ బెంచ్లో దీనికి సంబంధించి బోర్డు వారు డివిజన్ బెంచ్కి మెరిట్ లిస్ట్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈలోపే రిజల్ట్ వదిలారు. రేపు బుధవారం సింగిల్ బెంచ్లో జరుగుతుందండి, తర్వాత డివిజన్ బెంచ్లో జరుగుతుంది. ఇదే విధంగా ఈ రిపిటిషన్ తాత్కాలికమైనవి అని చెప్పి అంటున్నారు కదా,
పిటిషన్ ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేస్తారో అప్పటికి ఆ పిటిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిటిషన్ క్లోజ్ అవుతాం జరుగుద్ది. ఇప్పుడు వరకు మెరిట్ లిస్ట్ అనేది సబ్మిట్ చేయనంత వరకు కూడా ఆ పిటిషన్ అనేది అలాగే ఉంటుంది. దీనికి సపరేట్గా కూడా ఎవరో పిటిషన్లు వేయాల్సిన పనేమీ ఉండదు. జనరల్ ఆస్పిరెంట్స్ అండ్ హోమ్ గార్డ్స్ అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్కటి మీ ముందు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ఓన్లీ ఇది ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే నేను చెప్పాను తప్ప వేరే దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఎవరో తప్పు పట్టుకోవద్దు. ఎందుకనంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరికి కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కాబట్టి నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషనే పాస్ చేస్తున్నాను. దీనికి రేపు హైకోర్టులో ఈ మెరిట్ లిస్టుకి సంబంధించి వాదనలు అనేవి జరుగుతాయి. డివిజన్ బెంచ్లో, సింగిల్ బెంచ్లో. చూడండి, నేను ఈ వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎవరిని తిట్టుకోమాకండి, ఎవరిని తప్పు పట్టుకోమాకండి. ఫైనల్ నిర్ణయం అనేది హైకోర్టుకు సంబంధించిన జడ్జి గారు మాత్రమే ఇవ్వాలి. అది క్లియర్ అయిన తర్వాత మాత్రమే మెడికల్కి కానీ దీనికి కానీ వెళ్తారు. ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఒబే చేయాలి. గవర్నమెంట్ వారు కూడా అదే చెప్పారు. జనరల్ ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారండి, హోమ్ గార్డ్స్ కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.